ఇక నేను ఊరికే చూపించుకుని నన్ను ఏమంటున్నాడు, నీకు వైద్యం అక్కర్లేదు పో అంట. పోయినాడా బాగుపడతాడు. వాడు అట్ట కాకుండా అనుమానంగా చూస్తే డాక్టర్లు కోపం వస్తాయి. ఒక 3,000కి పరీక్షలు రాయిస్తాం, 1,000 రూపాయల మందులు రాయిస్తాం. ఆ పరీక్షలని నార్మల్ వచ్చినా కూడా రాసిస్తాం అంతే. ఎందుకు అనుమానంగా చూస్తున్నాడు. 4,000 నీ జేబుల్లోంచి పోతే నీకు హ్యాపీ, మాకు హ్యాపీ, మందుల కంపెనీలు హ్యాపీ, పరీక్షలు సాధనాలు చేసేవాళ్ళు ల్యాబొరేటరీలు హ్యాపీ, ఆపరేషన్లు చేస్తే ఆ సామాగ్రి చేసేటట్టు కూడా హ్యాపీ. వీళ్ళందరిలో ఇన్సూరెన్స్ వాడు ఎటు ఉంటాడు, శవాల మీద పేలాలు ఏరుకునే బ్యాచి, వాడు హ్యాపీ. ఏం వైద్యమయ్యా ఇది? జనానికి ఇట్టాడు ఎవరు చెప్పాలయ్యా? మీరు చెప్పకుండా మీ 60,000 మందిని వాడుకోకపోతే దేశపట్ట బాగుపడుతుంది అంటున్నాను నేను. దేశాన్ని నెమ్మదిగా ఎదుగుతున్న దేశం ఇది. ఏం ధనవంతులు విపరీతంగా ఉన్న దేశం కాదు. ఇప్పుడు ఈ మధ్యతరగతి పెరిగినాక మాకు సాగుకు వచ్చింది. గూగుల్ చూస్తున్నాడు, చాట్ జీపీటీ చూస్తాడు, పట్టుకొని వస్తాడు. అన్ని లక్షణాలు నాకే ఉన్నాయి అంటున్నాడు. పండగ చేసుకుంటాం అక్కడ చెప్తాను. వైద్యం దారి తప్పుతుంది, జాగ్రత్త. ఒక టీచర్ వచ్చాడు ఒకరోజు నా దగ్గరికి, నవ్వుకుంటూ వచ్చాడు, నా ఫ్రెండు. నేను మామూలుగా నవ్వుతా, మా డాక్టర్లు చాలామంది నవ్వరు. నవ్వితే వాడు తేలిగ్గా తీసుకుంటాను భయం. ఏమయ్యా నీ సమస్యను? ఏమి లేదు సార్ బాగున్నా నేను అన్నాడు. 50 దాటినాక బాగుండేది ఏందయ్యా? అన్ని పరీక్షలు చేయించుకోవాలి కదా అన్న. నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, నా దగ్గర ఈ డైలాగ్ జరగవు. ఏం పరీక్షలు సార్ అన్నాడు, కొంచెం అనుమానం వచ్చి. అదే గుండెకి ఈసీజీ, ఎక్స్రే టెస్టు, రక్త పరీక్షలు చేయించుకోవాలి కదా. నా దగ్గర రక్త పరీక్షలు చేసే మిషన్ ఉండే, దానికి పని కావాలా? నా దగ్గర ఈసీజీ మిషన్ ఉండే, దానికి పని కావాలా చెప్పిన. సరేలే నా మాట కాదనలేక తీసుకొని వస్తే ఇంత పొడుగు రీల్ వచ్చింది. ఆ రీల్ చూసి సీరియస్గా ముఖం పెట్టి చూస్తూ ఉంటే వాడికి అనుమానం మొదలైంది. ఏం సార్ అని. కొద్దిగా అనుమానం ఉందా ఈసీజీలో, నువ్వు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు, పెద్ద సెంటర్కి వెళ్ళమన్నా. పెద్ద సెంటర్కి వెళ్తే అక్కడ ఉండే డాక్టర్ ఏం చేశారంటే మళ్ళీ ఈసీజీ తీశాడు. నిన్ననే కదా సార్ తీసుకున్నాడు. నిన్నటి ఈసీజీలో నీ గుండె యొక్క నిన్నటి పరిస్థితి తెలుస్తుంది, ఈరోజు పరిస్థితి తెలియాలంటే మళ్ళీ తీయాలి కదా అన్నాడు. ఏం చేస్తారే జనము తీయక. ఆయన ఈ కోని ట్రెడ్మిల్ అని 4-5 చేసి 3,000 ఖర్చు అయినాక నీ గుండె జబ్బు లేదంటే హ్యాపీగా పోవాలి కదా ఇంటికి. మందులు ఏమన్నా రాయిస్తుంటాం. ఏమి లేదంటే మందులు ఎందుకు నీకని డాక్టర్ చెప్పలేడు. ఇక 1,000 రూపాయల మందులు రాయించాలి. పోతే ఊరుకోడు, టానిక్ రాయిస్తావా అంటాడు. ఏమ్మ కడుపు కాదు, టానిక్ కేంద్ర రాయించేది, దాంట్లో ఏముంటుంది? ఈరోజు బజార్లో దొరుకుతుంది బేయర్స్ టానిక్ అని, 139 రూపాయలు ఖరీదు. దాంట్లో 10% ఆల్కహాల్ ఉంటుంది. సారాయి 10%, 2 రూపాయలు. 5 గ్రాములు లివర్ ముక్కు ఉంటుంది, 2 రూపాయలు. 4 రూపాయలు దాంట్లో పెట్టాడు, 139 అమ్ముతాడు. ఈ బేయరోడు చిన్నోడేం కాదు. హిట్లర్ కాలంలో గ్యాస్ తయారు చేసి యూదులను చంపే ఛాంబర్స్కి గ్యాస్ చేసి ఇచ్చిన పెద్ద మనిషిడు. వీడు చిన్నోడు కాదు. ఇప్పుడు గ్యాస్ వాడి జనాన్ని చంపే కార్యక్రమం లేదు కాబట్టి మందులు చేసి చంపుతున్నాడు. 3 మూతలు దాకా పొద్దున, 3 మూతలు మధ్యాహ్నం దాకా, 3 మూతలు రాత్రి దాకా తాగితే అయిపోద్ది కదా సార్ సీసాంత అంటే. అయిపోవాలనే కదా చెప్పినాం. ఇంకోటి కొనుక్కో మళ్ళా. అరే మీరు అడుగుతారు టానిక్ రాయమని, మీరు అడగకపోతే మేము రాయిస్తాం. దాదాపు 10,000 కోట్లకు తాగుతున్నాం టానిక్లు. దరిద్రమైన మందు అది. అది మందే కాదు. ఇవన్నీ ఎవరు చెప్పాలి జనానికి? మాకెప్పుడు టైం ఉందండి చెప్పడానికి? మాకు వచ్చిన పేషెంట్లు చూసి తరవడం సరిపోయా మాకు. మీరు కూడా ఎట్లా అనుకుంటారు? ఎప్పుడన్నప్పుడు జరిమామనుకో మా ఓపీలు ఖాళీగా ఉంటాయి, బయట నుంచి పోతాయి. ఈ డాక్టర్కి ప్రాక్టీస్ లేదనుకుని ఊరంతా చెప్పొస్తారు. అందుకని మేము లోపల కూర్చొని తొందరగా పిలవకుండా బయట గుట్ట అయ్యేటట్టు చేస్తాం. ఆ గుట్టను చూసి నువ్వు కూడా వస్తావు. మొత్తం నటనేనండి. రాజకీయ నాయకులేమో విశ్వవిఖ్యాత నటసార్వభౌములైనారు ఈ దేశంలో, మనం కూడా నటసార్వభౌములైనాం. ఈ నటనకు అంతు లేదు. మిత్రులారా, నేను చివరిగా 2 మాటలు చెప్తున్నా. ప్రభుత్వం వారు నేను మనవి చేస్తున్నా. అయ్యా జగన్ బాబు, మీ నాన్నగారికి భలే అర్థమైంది ఈ విషయం. వీళ్ళు బలమైనది తెలిసింది. 1,00,000 మంది ఆర్ఎంపీలు. 1,00,000 మంది అంటే ఒక ఆర్ఎంపీ 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అది బలం. మీకు తెలియదని కాదు, మీకు గుర్తు చేస్తున్నా. మీరేం చేయొద్దు.
ఆ జీవోని కొంచెం కదిలించండి. ఇప్పుడు ఆ ట్రైనింగ్ సగం లాగిపోయింది, పూర్తి చేయండి. పెద్ద ఖర్చు కాదు, 60 కోట్ల కంటే కాదు. సిలబస్ ఆల్రెడీ ఉంది, వీడియోలు ఆల్రెడీ ఉన్నాయి. బహుశా మా వీడియోలు చూసిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నారు. ఇంకా ఉన్న వాళ్ళందరినీ పట్టుకొచ్చి ట్రైనింగ్ ఇవ్వండి. ఒక చిన్న కాగితం ఇవ్వండి, సర్టిఫికేట్. మీరు ఈ వైద్యం వరకు చేయొచ్చు, ఈ వైద్యం దాటితే చేయకూడదు, అంతకంటే అక్కర్లా. ఆ సర్టిఫికేట్ ఇవ్వండి, అందరూ హ్యాపీ అవుతారు. ఇంకా మిమ్మల్ని నుంచి ఏం అడగరు. ఇప్పుడు ఈ రోజున 24 గంటలు వైద్యం జరపడానికి చాలామందిని కొత్త వాళ్ళని పెట్టుకున్నాం. వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి. వాళ్ళు కావాలంటే వేరే ఉద్యోగాలు అక్కర్లా వీళ్ళు ఊరికి చేసి పెడతారు. నేనేం హామీ ఇవ్వడంలో మీ తరఫున, మీరు ఆలోచించుకోండి అంటున్నా. మీరు ఏం కోరుకున్నారు? ఇప్పటిదాకా గవర్నమెంట్ నుంచి ఏమీ కోరుకోలేదు కదా, సర్టిఫికేట్ అడిగారు, ఏమంటున్నా. మీరు జనానికంతా ఏదో తురమో పనమో ఇస్తారు, అంతకంటే ఏమి ఇస్తారు? ముక్కులో బల్బం ఇస్తే ఏంటి డాక్టర్కి 1000 ఇస్తారు కదా, నీకెందుకు ఇస్తారు? నీకు 10 రూపాయలు ఇస్తారు చాలు. నీకు అది నీ గ్రామాల్లో బతికేదానికి. నువ్వు జనంలో భాగం కింద మారితే ఆడే కూరగాయలు ఇస్తాడు, వాడే బియ్యం ఇస్తాడు, మొత్తం ఆడే ఇస్తాడు. ఏమి ఇబ్బంది మనకి? బతుకుతాం కదా గౌరవంగానే. ఇప్పుడు మీ అందరూ అప్పర్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ జీవితాలు జీవిస్తున్నారు కదా. ఏమి నేను ఫీజు వద్దనంటే నేనేమో హీనంగా బతుకుతున్నానా? అప్పర్ మిడిల్ క్లాస్ లైఫ్ ఉంది నాకు కూడా. పెద్ద లైఫ్ వస్తుంది, పైసలు ఇస్తాడు. ఏం చేసుకుందాం పైసలు తర్వాత? చచ్చేటప్పుడు 1 రూపాయి అంట రాదు. నువ్వు సంపాదించుకుని కీర్తే నీ అంట వచ్చేది. వీడు మంచి డాక్టర్ అని పేరు వస్తే నేను గుర్తిస్తారు జనం. పైసలు అవసరమే, నేను కాదన్ను. ఎంత అవసరం? అది ఎంత అవసరం మనకు తెలియాలా. మనిషికి భూమి ఎంత కావాలని కథ రాసినట్టు ఆలుస్తాయి. ఫైనల్గా మనిషికి 6 అడుగులు పొడుగు, 2 అడుగులు ఎడల్పు, 3 అడుగులు లోతు కావాలి. అంతకంటే ఏం కావాలి నీకు? భూమి. 100,000 ఎకరాలు దిగమింగటోళ్ళు ఉన్నారు, లక్షల కోట్లు మింగుతున్నారు దేశంలో. 25 లక్షల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టినారు ఈ పెద్ద మనుషులు. మీరందరూ 6 అడుగుల్లో పండుకోవాల్సిందేరా? ఎందుకు ఇంతలా ఆశ మీకు? అంతంత ఆశలు మీకు లేవు కాబట్టి మీకు చెప్తున్నా. ఆ ఆశలు అంత పడక్కర్లేదు. మా వాళ్ళు మంచోళ్ళు, మీకు ఉచితంగా గ్రామాల్లో జనానికి తోడ్పడతారు. ఈరోజు మీరు అనుకున్న ప్రోగ్రాం జరుగుతుంది. ఇప్పుడు పెట్టినటువంటి పిల్లలు కూడా ప్రాబ్లం ఉంది. వాళ్ళకి ఎంబీబీఎస్ వాళ్ళని పెట్టినారు అక్కడక్కడ, వాళ్ళకి వైద్యం నేర్పించకుండా పెట్టినారు. నేను పదే చెప్తున్నా, వైద్యం నేర్పించకుండా పెడితే ఎట్లా? వాళ్ళు వైద్యం చేయలేరు. బోల్డంతమంది అందులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ కోసం చదువుకోవడానికి ఇదొక ఉద్యోగం కింద వాడుకొని పోయి చదువుకుంటున్నారు వైద్యం చేయకుండా. ఎందుకు ఇట్లాంటి పని అంతా చేస్తారు? నేను ఒక మంచి మార్గం చెప్తున్నా. మా వాళ్ళందరూ మీకు ఊరికే చేసి పెడతారు. గ్రామాల్లో జన్మిచ్చే రూపాయి 2 రూపాయలతో నువ్వు కాగితం ఇవ్వాలా, తెల్ల కాగితం, 20 పైసలు కాగితం. ట్రైనింగ్ కండక్ట్ చేయండి. మీరు పెట్టే లక్షలాది రూపాయలు జనాన్ని ఖర్చు పెడుతున్నారు కదా, విద్య కోసము, ఆరోగ్యం కోసం. చాలా మంచి పని, నేను కాదంటంలా. వీళ్ళకెంత పెట్టాలి? 60 కోట్లు పెడితే అయిపోద్ది కదా అని నేను ప్రభుత్వాన్ని మీ తరఫున వేడుకుంటున్నా. వాళ్ళని ఆలోచించుకోమని చెప్తున్నాను. మాకు రాజకీయాలు లేవు, బహుశా మీకు కూడా లేవు. వచ్చిన వాళ్ళలో తెలుగుదేశం అభిమానులు, వైసీపీ అభిమానులు, బీజేపీ అభిమానులు అందరూ ఉంటారు, నాకు తెలుసు. మా జన విజ్ఞాన వేదికలు కూడా అందరూ ఉంటారు. మాకు మానవులు ముఖ్యం, పార్టీలు ముఖ్యం కాదు. ప్రజలందరూ బాగు కావడానికి ఏది అవసరం అది ముఖ్యం. మాకు మతాలు ముఖ్యం కాదు, కులాలు కూడా ముఖ్యం కాదు. ఎవడు కులం ఆడిది, ఎవడు మతం ఆడిది, ఎవడు దేవుడు ఆడు, ఉంచుకో. ఎవడు కాదన్నాడు? దేవుడితో మనకేం సమస్య? ఇప్పుడు అవన్నీ మన సమస్యలు కాదు. మన చుట్టూ ఉన్న ప్రజలు మనలాగా బాగా బతకాలా. వాళ్ళందరూ బాగా బతికితే మనం కూడా బాగా బతుకుతాం. వాళ్ళందరూ చచ్చిపోతే, రోగాలు వచ్చి ఇబ్బంది పెడితే మనం బాగా బతుకుతాం అనుకోవడం తప్పు. చూసినాం మనం కరోనాలో. నువ్వెక్కడో బాగా బతకాలంటే కుదరదు, జనమందరూ బాగుంటే నువ్వు బాగుంటావు. మరి అంత పెద్ద లెసన్ మనకి ఇచ్చినాయి కదా జబ్బులు. అటువంటి ఒక ఉత్కృష్టమైన అద్భుతమైన కార్యక్రమానికి నా 60,000 మంది ఉపయోగపడతారు. ప్రభుత్వం వారు ఆలోచించండి. పైగా ఎన్నికల దగ్గరికి వచ్చే సమయం, మీరు ఆలోచిస్తే మీకు మేలు జరుగుతుంది. ఇది నేను చంద్రబాబు గారికి కూడా చెప్పొచ్చు, మా పవన్ కళ్యాణ్ కూడా చెప్పొచ్చు, పెద్ద కష్టం కాదు. వాళ్ళ చేతులు అధికారం లేదు, నేను చెప్పేం లాభం? రేపేమైనా వస్తే అప్పుడు మాట్లాడదాం. వస్తారో రారో నాకు తెలియదు. ఇప్పుడు మీకు అధికారం ఉంది కదా, మీరు ఆడుకోండి అవకాశాన్ని. సరిగ్గా ఇట్లాంటి సలహా మేము 2002లో రాజశేఖర రెడ్డికి ఇచ్చాం. అది చెప్పి నేను ముగిస్తాను. మేము గుంటూరులో మీటింగ్ పెట్టాం, ఎలక్ట్రిసిటీ సమస్యల మీద పెట్టాం. అన్నదాత దుఃఖీభవ అని ఒక వ్యాసం రాసినాం మేము. ఆ వ్యాసంలో సారాంశం ఏంటంటే,
అరే కాలువల కింద ఉండే రైతులు, డెల్టాలో ఉండేవాళ్ళు ప్రాజెక్టు గవర్నమెంట్ కట్టి కాలువలు గవర్నమెంట్ తవ్వి నీ పొలం దగ్గరికి నీళ్లు తెచ్చిస్తే ఎకరాకు 290 గడితే చాలు 3 పంటలు వేసుకోవచ్చు. మా మెట్ట ప్రాంతంలో, మా రాయలసీమలో లేదా సీడెడ్ ఏరియాలో వర్షాధారంగా పంటలు పండించుకునే వాళ్ళు బోరు తవ్వి మోటార్ మేము వేసుకొని కరెంటు బిల్లు మేము కట్టుకుంటే మేము చేసిన అప్పుల మీద ఏడాదికి 7,000 కట్టాలి. ఒక రైతు 290 గడితే చాలు, ఒక రైతు 7,000 కట్టాలి. అరే 1950 నుంచి 1995 దాకా 45 ఏళ్లలో కాలువల కింద వ్యవసాయం పెరగల, చెరువుల కింద తగ్గింది. బోర్ బావుల కింద వ్యవసాయం 42 లక్షల ఎకరా 7.5 లక్షల ఎకరాల నుంచి 42 లక్షల ఎకరాలకు పెరిగింది. పెరిగిన 3 కోట్ల జనాభాకి మేము పోబెట్టాం, మా మెట్ట రైతులను పెట్టాం. అరే పెడితే మాకు 7,000 పెనాల్టీ అయింది, నీకు 290 అయింది. మేము కూడా గవర్నమెంట్ని అడిగి మేము 290 కడతాం, మాకు 3 పంటలు ఇవ్వండి, మా అప్పులు తీర్చండి అంటే ఏం చేస్తుంది గవర్నమెంటు? అయ్యా రాజశేఖర రెడ్డి గారు, మీరు 30 ఏళ్ళ నుంచి సీఎం కావాలని ట్రై చేస్తూ ఉన్నారు, కుదరలే, స్టేజ్ ఒక్కొక్క నిమిషం అని ఎక్కించి ఈ డేట్ ఆయనకి చెప్పి నువ్వు పాదయాత్రకు పోతున్నావు కదా, అప్పుడు అపోజిషన్ లీడర్ ఆయన, రైతులకి కరెంటు బిల్లు తొలగిస్తారు 2,500, 7,000లో 2,500 తగ్గిస్తా అని చెప్పు, నిన్ను గ్యారెంటీ గెలిపిస్తానని చెప్పాను. మరి ఈ మాట అప్పటికే అధికారంలో ఉన్న చంద్రబాబు గారు చెప్పొచ్చు కదా అని అనుమానం ఆయన వ్యక్తం చేసి చెప్పడు ఆయన అని చెప్పా. ఎందుకంటే ఆయన అప్పటికో స్టేట్మెంట్ ఇచ్చున్నాడు, ఉచిత కరెంట్ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని. కాబట్టి నీకు ఛాన్స్ అన్నా, ఛాన్స్ వాడుకున్నాడు ఆయన, ముఖ్యమంత్రి అయినాడు, 2 సార్లు అయ్యిండు. అయ్యా మీరు కూడా వాడుకోండి, మా వాళ్ళు ఒక్కొక్కరు 100 మందికి చెప్పగలరు, నీ ఇష్టం, నీకు ఆ భాష అర్థమవుతుంది, వాడుకోండి అంతే.